దేశంలో మాలా మాదిగలను ఎవరు విడదీశారో ఎవరు కుట్ర చేశారో అందరికీ తెలుసన్నారు ఏపీ కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షవర్ధన్. తెలంగాణలో ఉన్న మాదిగలు తప్ప దేశంలో ఉన్న మాదిగలందరూ వ్యతిరేకమే అన్నారు. బీజేపీ మాదిగలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఇలా చేసిందన్నారు హర్షవర్ధన్. మాలా మాదిగలను తీసివేయడానికి గానీ కలపడానికి గానీ పార్లమెంటుకు తప్ప ఎవరికీ హక్కు లేదన్నారు హర్షవర్ధన్. ఎవరు కుట్ర చేశారో మనందరికీ తెలుసు. ఆ కుట్ర పూర్తిమైన తీర్పు నుంచి ఇది భారతదేశంలో ఉన్న మాదిగలందరూ, ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మాదిగలు తప్పితే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే. బీజేపీలో ఉన్న మాదిగ ఎంపీలు ఈ తీర్పుకి ఏమన్నా ఫేవర్గా ఉన్నారా? అందరూ ఉత్తర భారతం అంతా ఈ తీర్పుకు వ్యతిరేకమే. ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఈ తీర్పుని సగం మంది బలపరుస్తూ ఉంటుంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ మాదిగల ఓట్లని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఒక కుట్ర అంతే తప్పితే దీంట్లో రాజకీయ ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను, ఒక్క మాట చెప్తున్నాను, మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప ఎవరు? అన్నిటికన్నా సుప్రీం ఎవరు? కాన్స్టిట్యూషనా? సుప్రీంకోర్టా? పార్లమెంటా? కాన్స్టిట్యూషన్ ఇది సుప్రీం. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే, కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ మార్చాలంటే, అది సుప్రీంకోర్టు తీర్పుగా వెలువరించాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి. మనకి బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే రాజ్యాంగంలో 341వ అధికరణలో ఈ మాలల్ని తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికి హక్కు లేదు. ఒక పార్లమెంటుకే హక్కు ఉంది. అది కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి 3/4 మెజారిటీ ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంత ముందు తీర్పిచ్చారు. మరి దేన్ని ఆధారంగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మొన్న ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు? పార్లమెంట్ చట్ట సవరణ చేయలేదే. పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పును బైపాస్ చేసి, అంటే కేంద్రానికి పార్లమెంట్కి ఉన్న అధికారాలని బైపాస్ చేసి రాష్ట్రానికి అంటబెట్టింది. అది పుట్టకాకపోతే ఇంకేంటి?